హాయ్ అండి, నమస్తే. శశి హోమ్ టాక్స్కి స్వాగతం. నేను ఈరోజు టేస్టీ జీడిపప్పు ఉప్మా రెసిపీ చేయబోతున్నాను. ఉప్మా అంటే కామెడీ అనుకోకండి, కరెక్ట్ కొలతలతో చేస్తే నోట్లో ఇలాగే కరిగిపోతుంది. నేను ఈరోజు 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకున్నాను. స్టవ్ వెలిగించేసి మంచి మందంపాటి బాణలి కానీ ఇలాంటి గిన్నె కానీ తీసుకుంటే ఉప్మా బాగా వస్తుంది. కొంచెం బాగా వేయించుకోవాలి, అంటే మనకు గుల్లగా కనిపిస్తుంది అంతదాకా వేయించుకోవాలి. వేయించిన రవ్వని ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత కరెక్ట్గా మనం ఏ కప్పుతో కొలుచుకుంటామో దానికి పావు భాగము, అంటే పావు కప్పు ఉండే కొలత తీసుకోండి, లేకపోతే పావు కొలుచుకోండి, నూనె తీసుకోవాలి. ఇలా చేస్తే నోట్లో వెన్నలాగా కరిగిపోయేట్టుగా ఉప్మా వస్తుందండి. ఇందులోకి నేను 4 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల ఆవాలు, పావు కప్పు జీడిపప్పు తీసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా తరిగిన అల్లం ముక్కలు, 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. వీటిని కూడా మంచి రంగు వచ్చేదాకా వేయించుకుంటే బాగుంటుంది. ఇలా వేయించుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. మంచి రంగు వచ్చాక కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 2 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి వాటిని కూడా మంచి రంగు వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేసినప్పుడు ఎప్పుడైనా హైలో పెట్టుకుంటే ఉల్లిపాయలు మాడిపోతాయి. మంచి వాసన వస్తుంది, రంగు కూడా వస్తుంది. ఇప్పుడు తగినంత ఉప్పుని ఒకేసారి వేసుకోవాలి. ఉప్మా ఎప్పుడైనా కూడా ఉప్పు తగినంతగా వేసుకుంటేనే రుచి బాగుంటుంది. ఆ తర్వాత 3 పావు నీళ్లు వేసుకోవాలి. మొదట 3, ఆ తర్వాత కొసరు 1 పావు నీళ్లు వేసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు రవ్వని పోసుకోవాలి. రవ్వని నేను ఇలా వేస్తున్నాను, మీకు ఎలా సులువు అనిపిస్తే అలా రవ్వని వేసుకోండి. నేను పేపర్ ఫన్నెల్తో రవ్వని వేసుకుంటున్నాను. రవ్వని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటే ఉండ కట్టకుండా ఉంటుంది. హైలో పెట్టకుండా సిమ్లో పెట్టుకొని రవ్వని వేసుకోవాలి. రవ్వని వేసేటప్పుడే అందరికీ ప్రాబ్లం అవుతుంది. ఆ తర్వాత ఉప్మా రవ్వ వేసిన తర్వాత హైలో పెట్టినా కూడా ప్రాబ్లం అవుతుందండి. ఈ 2 విషయాల్ని చూసుకోవాలి. మనకు మంచి కలర్ రావటానికి చిటికెడు పసుపు వేసుకోవాలి. ఎక్కువ కలర్ రావాలి అంటే పావు స్పూను పసుపు యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం దగ్గరికి అయ్యాక అందులో 2 స్పూన్ల పాలని వేసుకోవాలి. దీనివల్ల ఉప్మా డబల్ టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత వెన్నలాగా కూడా కనిపిస్తుంది. 1 స్పూను నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా అమోఘం, అద్భుతంలాగా ఉప్మా కుదురుతుంది. ఈ విషయాలన్నిటినీ గుర్తుంచుకొని ఉప్మా చేసుకోండి. ఫేవరెట్గా తినేస్తారు ఉప్మా. దగ్గరికి అయ్యేదాకా కలుపుతూనే ఉండండి. బాగా దగ్గరికి అయ్యాక కాస్త అలా సలాకితో కానీ మనం కలిపే గరిటెతో కానీ అలా ప్లెయిన్గా అనేస్తే స్మూత్గా అనేసి ఆ తర్వాత పైన కొత్తిమీర చల్లుకోవాలి. అది కలపకండి. చల్లిన తర్వాత మూత పెట్టేసి 1 నిమిషం అలాగే ఉండనిస్తే ఇప్పుడు ఆవిరి పట్టేసి ఉప్మా సూపర్గా అవుతుంది. మనం వడ్డించేటప్పుడు గిన్నెకి కానీ కప్పుకు కానీ అంటుకుపోకుండా స్మూత్గా వచ్చేస్తుంది. చూసారు కదా, జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.